జితిన్ ఒక ఉత్సాహవంతుడైన యువకుడు, కాని అతనికి కొంచెం కోపం ఎక్కువ. ఒకరోజు మధ్యాహ్నం అతను భోజనానికి కూర్చున్నప్పుడు అతని సోదరి సిరి ప్రేమతో వండిన వేడివేడి అన్నాన్ని వడ్డిస్తోంది. సిరి ఎంతో ఇష్టంగా కూరలు వండి వడ్డించడం చూసి తల్లిదండ్రులు సంతోషించేవారు. సిరి ఒక గరిటె అన్నం ఎక్కువగా వేయగానే జితిన్ ముఖం ఎర్రబడింది. నాకు ఇంత వద్దు అని చెప్పాను కదా, ఎందుకు ఇన్ని వడ్డిస్తున్నావు అని అతను ప్లేటును పక్కకు నెట్టేసి గట్టిగా అరిచాడు. అన్నం గింజలు టేబుల్ మీద పడ్డాయి. జితిన్ కోపంగా లేచి బయటకు వెళ్ళిపోయాడు. వడ్డించిన అన్నం ప్లేటులోనే మిగిలిపోయింది. సిరి చాలా బాధపడింది. ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి. తాను ఎంతో కష్టపడి వండిన భోజనం ఇలా వృధా అయినందుకు ఆమె మనసు వికలమైంది. ఆ రోజు పనిలో జితిన్ చాలా బిజీగా ఉన్నాడు. కోపంలో ఇంటినుండి తెచ్చుకోవాల్సిన లంచ్ బాక్స్ కూడా మర్చిపోయాడు. మధ్యాహ్నం 2 గంటలయ్యేసరికి అతనికి విపరీతమైన ఆకలి వేయసాగింది. కడుపులో ఎలుకలు పరిగెడుతున్నట్లు అనిపించింది. బయట హోటళ్లు అన్నీ రద్దీగా ఉన్నాయి. ఎక్కడా ఖాళీ లేదు. ఆకలితో కడుపు మండుతుండగా జితిన్ అలసటతో ఒక పార్కులో ఉన్న బెంచ్ మీద కూర్చున్నాడు. అప్పుడే అతనికి ఆకలి బాధ అంటే ఏమిటో మొదటిసారి అర్థమైంది. బెంచికి అవతలివైపు ఒక ముసలి తాతయ్య కూర్చుని ఉన్నాడు. అతని పేరు సోమయ్య. సోమయ్య పాతబట్టలు వేసుకుని ఉన్నా అతని ముఖంలో ఏదో తెలియని ప్రశాంతత ఉంది. అతను ఆకలితో ఎవరికోసమో ఎదురుచూస్తున్నట్లు ఉన్నాడు. అప్పుడే ఒక అపరిచితుడు వచ్చి సోమయ్యకు ఒక చిన్న అన్నం పొట్లాన్నిచ్చాడు. ఆ ఆహారాన్ని చూడగానే సోమయ్య కళ్లలో ఒక వింత మెరుపు, చెప్పలేనంత కృతజ్ఞత కనిపించాయి. అతను ఆ పొట్లాన్ని 2 చేతులతో ఎంతో జాగ్రత్తగా అందుకున్నాడు. సోమయ్య ఆ అన్నం పొట్లాన్ని విప్పి కళ్ళు మూసుకుని దేవుడికి నమస్కరించాడు. ఆ తరువాత ప్రతి ముద్దను ఎంతో ఇష్టంగా, ఒక్క అన్నం గింజకూడా కింద పడకుండా ఎంతో గౌరవంగా తింటున్నాడు. ఆ దృశ్యం చూస్తుంటే ఆహారం ఎంత విలువైనదో అర్థమవుతోంది. అది చూసిన జితిన్ గుండె బరువెక్కింది. నేను ఉదయం ఎంత ఆహారాన్ని వృధా చేశాను, సిరి ఎంత ప్రేమతో కష్టపడి వండిందో కదా అని అతను పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. తన తప్పు తెలుసుకున్న జితిన్ కళ్లలో నీళ్లు తిరిగాయి. జితిన్ వెంటనే ఇంటికి వెళ్ళాడు. సిరి దగ్గరకు వెళ్ళి, నన్ను క్షమించు సిరి, ఆహారం విలువ నాకు ఈరోజు తెలిసింది. ఇకపై ఎప్పుడూ వృధా చేయను అని చెప్పాడు. ఇద్దరూ కలిసి సంతోషంగా భోజనం చేశారు. నీతి: ఆహారాన్ని గౌరవించండి, దానిని ఎప్పుడూ వృధా చేయకండి. ప్రేమతో వండిన వారికి ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉండండి.